కేసీఆర్ గారి ఆదేశం మేరకు గత కొన్ని రోజుల నుంచి తుఫాన్ కారణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతూ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రత్యేకించి పత్తి రైతులు గిట్టుబాటు ధర రాక సిసిఐ కొనుగోలు చేయక వారు పండించినటువంటి పంట మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చి అక్కడ వారి అమ్ముకోలేని దయనీయటువంటి స్థితిలో అన్నం పెట్టే రైతన్న ఆకలితోని అలమటిస్తూ మార్కెట్ యార్డ్లలో ఆందోళన చెందుతుంటే ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉద్యమ నేత 5 సార్లు ప్రజల అభిమానంతో శాసనసభ్యునిగా అయినటువంటి హరీష్ రావు గారు మా శాసనసభ్యులు మా పార్టీ శ్రేణులన్నీ కూడా అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా పత్తి రైతులకు ఆత్మస్థైర్యం నింపేదానికి వారు పండించినటువంటి పంటను సిసిఐ కొనుగోలు చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించుకొని అన్ని మార్కెట్ యార్డులు సందర్శిస్తున్న సందర్భంలో మరి వరంగల్లో కూడా గ్రెయిన్ మార్కెట్ సందర్శించిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అక్కడ చాలా మంది పత్రికా మిత్రులు కూడా ఉన్నారు. పత్తి రైతులు ఆందోళన చెంది ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలు కూడా మీ టీవీలలో మీ ప్రెస్లలో కూడా బంధించినారు, రాసిండ్రు. మరి వారికి పత్తి రైతులు కానీ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను చూడలేక బాధ్యత ప్రతిపక్ష పార్టీకి అండగా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు దొంగే దొంగ అన్నట్టు ఇక్కడ చోటామోటా నాయకులు కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇస్తూ అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి చోటామోటా నాయకులు కూడా తమ ఉనికి కోసము రైతులకు ముఖం చాటేసి రైతుల బాధలు వినలేక చూడలేని నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రజల ఆదరణ పొందినటువంటి హరీష్ రావు గారిని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తుంటే వీరి రాజకీయ పరిజ్ఞానం ఎంతున్నదో మరి ఈ నిజవర్గంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవులా మాటలు, పిచ్చి కూతలు, ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు. ఈరోజు ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వాళ్ళు, ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినామని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు రైతుల మధ్యలో కాదు, ఇక్కడనే కూతవేటి దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లను ఇచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్టాండ్ కాడికి రా. నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు, నువ్వు బస్టాండ్ కాడికి రా. ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ప్రజలకు ఏ తీరుగా అండగా ఉండాలని నువ్వు అర్థం చేసుకో. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బర గెలిచినావు, సరే అర్థమయ్యో కాకనో అవగాహన ఉండో లేకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామని చెప్పి 1-2 సంవత్సరాల కాలం ఓకే పట్టినాం. నీ పిచ్చి మాటలకు పిచ్చి కూతలకు నేను కాదు ప్రజలే నీకు సమాధానం చెప్తారు. ఈరోజు మేం చేసిన పనులకు శిలాపాలకాలు పలగొట్టుడు కాదు, మా పేర్లను తూడ్చేసుడు కాదు. ఈరోజు నిన్ను గెలిపించినటువంటి ప్రజలు
అది చిరు వ్యాపారులు కానీ మధ్యతరగతి వ్యాపారులు కానీ లేకుంటే స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఏ తీరుగా అండగా ఉండాలనో అర్థం కాకుంటే తెలిసి చూసి వారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం పిచ్చి మాటలు అవి? వరదలు వస్తే ఈ పెళ్లిళ్ళు బాగున్నాయి, మీకు మిగిలిపోయిన అన్నమ్మ మాకు ఇవ్వండి, మేము వాళ్ళకి ఇస్తాం. అబ్బా, వరద బాధితులతో మాట్లాడవలసినటువంటి ధైర్యం ఇచ్చేవలసినటువంటి మాటలు అబ్బా. దమ్ము ధైర్యం ఉంటే నీ కార్యాలయం మేము ఎట్లా చేసినాం, మా పార్టీ కార్యాలయంలో 10,000 మందికి రాత్రి పగళ్ళు అనకుండా అండగా ఉన్నాం. చూసి నేర్చుకో. కానీ ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు సహించరని కూడా ఈ సందర్భంగా నా మిత్రుడే రాజేందర్ రెడ్డి జర చూసి నేర్చుకోండి. ఆయన ఒక్కసారి గెలిచినావు, అడ్డిమారి గుడ్డి దెబ్బల జర సహనం కోల్పోకు, ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోకు. ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలి, వాళ్ళతో ఏ తీరుగా ఎదిగినా కొద్దీ ఏ తీరుగా ఒదిగి ఉండాలనేది కనీసం ఇంకా ఎవరి దగ్గర చూసి నేర్చుకో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కేవలం రైతులే కాదు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి ధైర్యం చెప్పు. పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి కుటుంబాలకు మీరు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి సకాలంలో ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వండి. కాలేజ్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇవ్వండి. 6 చెల్లింపులు ఆసుపత్రులకు చెల్లించండి. ఇవేవి చేతనగాక నోరు ఉన్నదాన్ని ఇష్టం వచ్చిన మాట్లాడితే దానికి జవాబు చెప్పేదానికి లక్షల నోర్లు తెరిస్తే ఆ గాడుపులో కొట్టుకపోతావు రాజేందర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా 2 ఏళ్ళు గడిచింది, ఇంకో 2 ఏళ్ళు నీకు వ్యవధి ఉన్నది. ఈ నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మా ప్రభుత్వంలో వేలాది మందికి పట్టాలు ఇప్పించినాం, ఇంకా కొన్ని పట్టాలు ఇచ్చేది ఉన్నది. పట్టాలు ఇప్పి గుడిసెవాసులను ఆదుకో, గుడిసెవాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చెయ్యి. అంతే తప్ప గడికి 2-3 నెలలకు విదేశాలలో పోవుడు, ఇక్కడ దోచుకున్నాడు డబ్బును విదేశాలలో దాచుకున్నాడు. మీ ముఖ్యమంత్రి అధిష్టానాన్ని మెప్పించేదానికి ఒప్పించేదానికి ఇక్కడి నుంచి డబ్బు సంపద తీసుకుపోయి వాడిని ఒప్పించడం. ఈరోజు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినరు, చోటేబాయి బడేబాయి అని తిరుక్కుంటూ ఉన్నారు. మరి అదే బడేబాయి దగ్గర మేము ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్ 42% రాజ్యాంగబద్ధంగా కావాలి, మేము ఇచ్చినటువంటి హామీ అని నిలబెట్టుకోవాలని చెప్పి కనీస నిమిత్త జ్ఞానం కూడా లేదు. ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఒక్కసారైనా మోడీని కలిసినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గం అంతా కూడా నేను ప్రశ్నిస్తుంది. దేనికి సమాధానం లేదు. కానీ దొంగ అన్నట్టు ఇష్టం వచ్చిన మాట్లాడు కాదు. ఈ క్షణం నుంచైనా కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, చేయవలసినటువంటి పని మీద దృష్టి సారించు. అంతే తప్ప పిచ్చి పిచ్చిగా ప్రతిపక్ష పార్టీ నాయకులపైన, ప్రజలపైన గుండాయిజం చెలాయిస్తూ రౌడీలతో చెలాయిస్తామంటే మాత్రము నీకు గతంలో ఉద్యమకారులపైన ఇష్టం వచ్చిన మాట్లాడితే గతంలో మైబాద్లో మైమగల రాళ్లతోని ఉద్యమకారులు ఏ తీరుగా సమాధానం చెప్పిండ్రో ఆ తీరుగా సమాధానం చెప్పవలసి వస్తుంది. ఖబర్దార్ రాజేందర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.